రైతు సోదరులకి నమస్కారం అండి. మనం చూస్తున్నది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీ. ఇది న్యూ వెరైటీ. ఈ న్యూ వెరైటీని రైతుకి పోయిన సంవత్సరం గాను ఒక డెమో పర్పస్ లో ఒక 4 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫీల్డ్ ను పరిశీలించడానికి మనం ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఫీల్డ్ అనేది మనం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మంగళబండ తండా గ్రామంలో ఈ ఫీల్డ్ అనేది ఉన్నది. ఈ 4 ప్యాకెట్లు డెమోగా ఇచ్చినటువంటి 4 ప్యాకెట్లను సాగు చేసిన రైతు మన దగ్గర ఉన్నారు. అన్నగారు మీ పేరు చెప్పండి. పేరు బానోతు లాల్ గారు. మీరు ఎన్ని ఎకరాలు వేసారు తోట? నేను 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలలో ఈ శివాని వెరైటీ మీకు 4 ప్యాకెట్లు డెమో ఇచ్చారట కదా కంపెనీ వాళ్ళు. మీకు ఎన్ని గుంటల వరకు వచ్చింది? ఇది 10 గుంటల వరకు పెట్టామండి. 10 గుంటలు పెట్టారు. ఇప్పుడు ఈ శివాని వెరైటీ మీరు వేసిన మిగతా వెరైటీలు ఆ వెరైటీలతో పోల్చుకుంటే ఈ శివాని వెరైటీ ఎలా ఉంది? ఇది చాలా డిఫరెంట్, మంచిగానే ఉంది. పోయిన సంవత్సరం కూడా వేసాం. పోయిన సంవత్సరం కూడా ఈ శివాని అనే ఇచ్చారు. ఈ ఇక్కడ శ్రీనాథ్ సీడ్ వాళ్ళది. అయితే నమ్మకం తోటి అన్నగారు పేరు సుదర్శన్ అన్నగారు మంచిగా నాకు నమ్మకం తోటి ఆయన కాడ పోయి తీసుకొచ్చాం. ఆ నమ్మకం తోటి పెట్టాం. నేడు మంచిగా అయినాయి, 70 క్వింటాలు అయినాయి. దాని వల్ల అక్కడనే తీసుకున్నా నేను. మంచిగానే ఉంది. అన్ని వెరైటీ కంటే ఇది మంచిగా బాగుంది. దిగుబడి కూడా మంచిగా వస్తుంది. కలర్ కూడా సేమ్ బాగుంటది. కలర్ అంటే యూనిఫామ్ గా ఒకటే సైజ్ ఉంటదా? కాయ ఒకటే సైజ్ ఉంటది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అంతే. మళ్ళీ చిన్న తగ్గడం గానీ అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మీ తోట చూస్తుంటే ఒక స్టెప్ కాసింది కింద. ఇప్పుడు ఇదంతా పైన 2వ స్టెప్ వచ్చింది. ఇప్పుడు 2వ స్టెప్ లో మొత్తం పచ్చికాయలు ఉన్నాయి. ఫస్ట్ కాసిన కాయలకి రెండోసారి కాసిన కాయలకి అన్న తేడా ఉందా? తేడా ఏం లేదు. అదే బారు, అదే కలర్, అదే సైజ్ వస్తుంది. ఓకే అన్న. అయితే ఇప్పుడు ఫ్లవర్ డ్రాప్ అనేది ఉంటది ఈ కాలం, మంచు కాలంలో ఫ్లవర్ డ్రాప్ అవి పిందెలు అనేవి పడవు. అవును. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదు. ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కూడా లేదు. ఏ మందు కొట్టినా కూడా మంచిగా సెట్ అవుతుంది. మంచిగా సెట్ అవుతుంది. కింద కూడా రాలే అవ్వట్లేదు కదా. మంచిగా ఇప్పుడు కాయ రాలిపోవటం, పండు రాలిపోవటం అట్లా ఏం లేదు. కాయ మచ్చ రావడం, కాయ మళ్ళా కలర్ చేంజ్ కావడం అలాంటిది ఏమి ఉండదు. మళ్ళా దీనికి తోడు ఇంకోటి ఉంటది, తాళ అయ్యేది ఉంటది. లేదు లేదు, అదే నేను చెప్పేది. తాళు కూడా లేదు, కలర్ కూడా చేంజ్ అయ్యేది లేదు, ఉండదు. ఇప్పుడు మీ ఊళ్ళో ఈ వెరైటీని ఎంతమంది సాగు చేద్దాం అనుకుంటారు నెక్స్ట్ ఇయర్? మీ తోట చూసిన వాళ్ళు నాకు తెలిసి అయితే 10-20 మంది దానికా అడుగుతూనే ఉన్నారు. మీ తనలో వేస్తారు ఖచ్చితంగా, వేస్తారు 20 మంది. ఇప్పుడు నీకు ఇంత ముందు ఏమన్నా దీన్ని ఏరినవన్నా? ఏరలే. ఇప్పుడు ఏరితేనే. ఏరితేనే. ఇప్పుడు ఈ తోట వేసి ఎన్ని నెలలు అవుతుంది అన్న? అందాగా 3-4 నెలలు అవుతుంది. ఇది 4 నెలల పైరు. 4 నెలల పైరు కూడా ఇప్పటికి గ్రీనిష్ ఉంది. ఖమ్మంలో మీరు ఇత్తనాలు ఎక్కడ తెచ్చారన్నా? ఖమ్మంలో మన రైతు సేవా కేంద్రం ఉంది కదా, అందులో తీసుకొచ్చా. ఎక్కడ తెచ్చారు? మన రైతు సేవా కేంద్రం. మన రైతు సేవా కేంద్రం సుదర్శన్ గారి దగ్గర తెచ్చారు. ఓకే అన్న. అయితే మీ తన నుంచి నువ్వు ఒక్కడే పోయి తెచ్చావు, ఇంకెవరన్నా? నేను ఎక్కువనే పోయిన తర్వాత పోయిన సంవత్సరం 3 పోయి తెచ్చారు. ఓకే అన్న. నేను ఒక్క వాళ్ళు వేయలేదు. ఈ సంవత్సరం నువ్వు ఒక్కడే. ఇప్పుడు మా బజ్జీ అనేట ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు 3 ఎకరాల తోట వేసిన అంటారు. 3 ఎకరాల తోటలో మిగతా వెరైటీల్లో ఇదే పద్ధతులు ఉందా క్రాప్? దీంట్లో ఎక్కువ ఉందా? దీంట్లోనే ఎక్కువ ఉంది. వాటికంటే ఈ ఇత్తనంలో కొంచెం మంచిగా ఉంది. నల్లికి కూడా తట్టుకునే రకం, తేటగా అవబడుతుంది. మిగతా వెరైటీలలో ఇంత ఫ్లవరింగ్ ఉందన్న? అంత లేదు, తక్కువ. ఓకే. అయితే ఈ సంవత్సరం మన ఏరియాలో విపరీతమైన వర్షాలు కురిసినాయి. ఒక రోజు అయితే 24/7 తుఫాన్ వచ్చింది. ఆ దెబ్బకి తోటలు చాలా చనిపోయినాయి. ఈ సంవత్సరం మేజర్ డెఫిసిట్ ఏంటంటే తోటలల్లో చనిపోయే వ్యవసాయాలు బంద్ అయినాయి. మిరప తోటలు ఇలా దిగుబడి తగ్గిపోవడానికి, క్రాప్ కి రేట్ రావడానికి కారణం కూడా తోటలు చనిపోవటమే. తగినాయి కాబట్టి రేట్ ఉంది. ఆ విధంగానే రైతులు ఫీల్ అవుతారు. ఇప్పుడు శివాని వెరైటీలో మీకు ఏమన్నా మిరప చెట్లు చనిపోయినాయి అన్న? లేవు. చూడ ఎక్కడ చెట్టు కూడా పోలే. అయితే కొంతమంది లేదు, ఇలా ఇప్పుడు అవబడట్లే, గుబ్బ లేదు, సావట్లేదు. గుబ్బ లేదంటే ఒకటే అన్న, గుబ్బ లేదంటే కారణం ఏంటంటే మనం కొట్టే మందుకి ఇత్తనం రెస్పాండ్ అయితేనే గుబ్బ రాదు. మనం కొట్టే మందుకి ఇత్తనం రెస్పాండ్ కావట్లేదు అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది రాదు. కాబట్టి గుబ్బ అనేది ఎక్కువ వస్తుంది. అయితే మనం ఇత్తనం రెస్పాన్స్ బట్టే ఈ గుబ్బ అనేది చాలా వరకు తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మనకి 80% గుబ్బ రాకుండా తోట ఇత్తనం ఆగుతుందంటే దానికి కారణం ఏంటంటే మనం కొట్టే పెస్టిసైడ్ కి ఇత్తనం అనేది రెస్పాన్స్ కరెక్ట్ అవుతుందని అర్థం. అదేందా అంటే అప్పుడు రూట్ డెవలప్మెంట్ అనేది సీడ్ ది బాగుందని అర్థం. అది రైతులు అర్థం చేసుకోవాలి. అయితే ఈ శివాని వెరైటీలో ఇప్పుడు మీకు కాయ బార్ ఉంటది, పొట్టిగా ఉంటది, తూకం కూడా వస్తుంది. కాయ గింజతోటి ఉంటది, గింజ బాగుందండి. అయితే మీరు ఈ శివాని వెరైటీ మీరు నెక్స్ట్ ఇయర్ ఎంత సాగు చేద్దాం అనుకుంటారు?
ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ 3 ఎకరాలు వేసినా మళ్ళీ 3 ఎకరాలు వేస్తారు. మళ్ళీ 3 ఎకరాలు వేస్తారు. అవును. మళ్ళీ 3 ఎకరాలు అచ్చం శివాని వెరైటీ వేస్తారన్న. అవును, దీనికే పెట్టుకుంటా. ఏది అది మార్చి పెట్టుకో. 2-3 రకాలు తెచ్చుకో. ఇక ఒకటే రకం తెచ్చుకో. ఒకటే వెరైటీని 3 ఎకరాలు వేయాలనుకుంటా. అవును. రైతు అన్న చెప్తున్నట్టుగా రైతన్న ఈ సంవత్సరం జస్ట్ 4 ప్యాకెట్లు వేసారట డెమోగా. నెక్స్ట్ ఇయర్ ఇదే విత్తనాన్ని 3 ఎకరాలు సాగు చేయాలనుకుంటాడు. ఆయన చెప్పిన విధంగానే తోట కూడా చూస్తే మనం మొత్తం ఫ్లవరింగ్ తోటి గ్రీనిష్ గా కింద ఒక స్టెప్ కాసింది. ఇప్పుడు నవంబర్ ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు సెకండ్ స్టెప్ వేసి కాస్తానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ పచ్చికాయలు చాలా వరకు ఉన్నాయి. దీంట్లో కూడా ఇంతవరకు అయితే ఎలాంటి తాలు లేదు, ఎలాంటి ఫ్లవర్ డ్రాప్ లేదు, విల్టు లేదు, ఏది లేదని రైతన్న తన మాటల్లోనే చెప్తుండు. కాబట్టి ఈ విత్తనాన్ని రైతులు గుండె మీద చేసుకొని సాగు చేయొచ్చు అన్న. చేయొచ్చు కంపల్సరీ. నేను చెప్తున్నా కదా, నమ్మకంగా చేసుకోవచ్చు. నమ్మకంగా ఏ తెలియని రైతు కూడా, మందుల గురించి తెలియని కూడా వేసుకోవచ్చు. మందుల గురించి తెలవని రైతు కూడా వేసుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచి వ్యవసాయం చేసావు, బాగుంది నీ తోట. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.